కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపారంటూ తెలంగాణ కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ట్యాంక్ బండ్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. రేపు అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా ప్రధాని, తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నారు. కేంద్రం మెడలు వంచి కార్యక్రమాలు అభివృద్ధి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా కూడా రాష్ట్ర స్ఫూర్తి మీకుంటే, తెలంగాణ రక్తం మీద ఉంటే ఈ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాసరగా నిలవండి. మనకు రావాల్సిన వాటా మనం తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళటి ధర్నా ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆగదు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్రం దిగి వచ్చి నిధులిచ్చే వరకు శాంతియుతంగా తెలంగాణ ప్రజల్ని మమేకం చేసుకొని, తెలంగాణ పౌరుల్ని మమేకం చేసుకొని ముందుకు పోతామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి దేశ ప్రధానిగా కాకుండా కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం బడ్జెట్ ని వాడుకోవడం అంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు. అరకొర సదుపాయాలు కలగజేసి మేమేదో గొప్పగా చేశామని చెప్పుకున్నట్టు బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు, 8 మంది శాసనసభ్యులు గెలిచినారు, 2 మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. మీకు తెలంగాణ అభివృద్ధి పట్ల బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో పుట్టిన పౌరులు కాదా అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ పౌరులుగా కనీసం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిలదీసే ధైర్యం ఎందుకు చేయట్లని అడుగుతా ఉన్నాం. వాళ్ళు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి వెలువబడుతూ మీరు రాష్ట్రం కోసం ఏమి చేస్తున్నారనే మాట తెలంగాణ ప్రజల తరఫున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నిజంగా కూడా ఉంటే, తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే మొదటిగా మీరు మంత్రి పదవులకు రాజీనామా చేయండి. నిధులు తీసుకొచ్చే చేత కాకుంటే ఇంకా అధికారం ఉండి ఏం బాధ్యత, ఏం అవసరం నేను మాట్లాడుతున్నాను. కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు రాజీనామా చేయండి. అప్పుడున్న ప్రధానమంత్రిగా దిగి వస్తారనే మాట కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది మీరు ఎస్కాట్లు సైరోడ్కు తిరగడం కాదు, మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం రావాల్సిన నిధులు, విధులు తీసుకురావడంలో ముందుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా ఆ కార్యక్రమం చేయలేకపోతే మీరు ఎందుకు రాజీనామా చేయకూడదు కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఒంటి పోరాటం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళ పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా దేశం మీద, దేశ రాజధాని మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందనే మాట నొక్కి చెప్తూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, సీనియర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ధర్నాతో ప్రారంభమైన కార్యక్రమం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చేదాకా మా ప్రయత్నం కొనసాగుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. సీనియర్ నాయకులు సెక్రటరీ గారు, సీనియర్ నాయకులు చాలా మంది గారు, మంత్రులు బయట వారి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. సెక్రటరీ గారు